అన్న చెప్పండి, ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, అసలు ఏంటి మీకు హైకోర్టు స్టే ఎందుకు ఇచ్చింది, ఎట్లా ఇచ్చింది, మరి వీళ్ళెందుకు బేఖాతరు చేస్తారు అంటే ఏం చెప్తారు? సార్ హైకోర్టులో మేము పోయి సార్ 15 ఎకరాల 23 కుంటల చెరువు 32 ఎకరాలు చూపిస్తున్నారు. నేను హైకోర్టుని హైకోర్టు పోయి సార్ నా 15 ఎకరాల 23 కుంటలే ఉంది ఇది చెరువు, గ్రీనర్ కూడా సంతకం చేసి ఇచ్చింది ఉంది, ఎందుకు సార్ ఇది మమ్మల్ని ఇట్లా బాధ పెడుతున్నారు, వీళ్ళు ఎందుకు గురించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తే వాళ్ళు సర్వే చేయమని చెప్పారు. సర్వే మళ్ళీ 32 ఎకరాలకే చేశారు సార్. మళ్ళీ 32 ఎకరాలకు చేసి నీది కోర్టు వెకేట్ చేసి ఇమ్మీడియట్లీ కూలగొడతామని చెప్తారు సార్. ఎందుకు వెకేట్ చేస్తారు సార్? నీకు 15 ఎకరాలకు చూపిస్తారని అడుగుతున్నా, నువ్వు ఈ 32 ఎకరాలకు చూపిస్తున్నావు డైరెక్టు. నేను అడిగేది ఏంటంటే నా ల్యాండ్ గురించి వచ్చి మీరు ఇబ్బంది పెడుతున్నారు, నా ల్యాండ్ దగ్గరకు వచ్చి నాకు దౌర్జన్యం చేస్తున్నారు, దేని గురించి సార్? ఈ పార్కు చేస్తున్నాం అంటారు, ఎవరి గురించి సార్? ఒక రోడ్డు గురించి తీసుకుంటారా? లేదు కదా సార్. ఇట్లా వేసేసి మమ్మల్ని కట్టడి చేసి లోపల కరెంట్ రాకుండా వేసేసి ఇక్కడ అన్నీ తీసేసి రాత్రి కూలగొడతామని చెప్పి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇగో ఇట్లా హైదరాబాద్ సార్, ల్యాండ్ ఆర్డర్ కాదు, ఎవరు కాదు, కొత్తగా వచ్చింది, 1 సంవత్సరం అయిందేమో హైడ్రా వచ్చి, ఇట్లా లాఠీలు పట్టుకొని మంది మీద దౌర్జన్యం చేస్తారు, దాడులు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సార్? మా ల్యాండ్లో వచ్చి వాళ్ళ జులుం ఏంటి సార్? మా ల్యాండ్లోకి వచ్చి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చి మీరు మాట్లాడడం ఏంటి సార్? మీ ఇంటి దగ్గరకు వస్తున్నా, మీ ఆఫీస్ దగ్గరకు వస్తున్నా, లేకపోతే ఎక్కడ నన్ను వచ్చి మేము ఇబ్బంది పెట్టినా, ఏ రోజైనా మిమ్మల్ని ఇబ్బంది కారణం చేసినా ఏం చేయలేం కదా సార్. మా బతుకులు మేము బతుకుతున్నాం, వచ్చి నీది కూలగొట్టేసాం, నీది తీసేస్తాం, నీది ఉంచాం, ఎన్ని రోజులు బర్దాస్త్ చేయాలి సార్? హైడ్రా అందరికీ సమానమే, ఎవరు ఇక్కడ పేద ధనిక ఏం చూడము, అందరికీ సమానమే. ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన భూములను కబ్జా చేస్తే వాళ్ళని చేసేసే చెరువులను పునరుద్ధరించడానికి అని చెప్తా ఉన్నారు కదా, మరి కరెక్ట్ అడిగారు సార్ ఈ మాట. హైడ్రా అందరికి సమానమే అన్నప్పుడు మరి తిరుపతి రెడ్డి ఎందుకు కొట్టేయలేరు సార్? ఓవైసీది ఎందుకు కొట్టేయలేరు సార్? మల్లారెడ్డిది ఎందుకు కొట్టేయలేరు సార్? హైడ్రా అందరికి సమానమే కదా సార్. మరి నాకు ఒక్కోనికే హైడ్రా ఎందుకు సార్ సమానంగా లేకపోతుంది? ఇప్పుడు వాళ్ళందరికీ సమానం ఉంది, కరెక్ట్, మీరు చెప్పిన దానికి అడిగిన దానికి కరెక్ట్. మరి నాకు ఒక్కోనికి ఎందుకు ఎగ్నెస్ట్ ఉంది సార్? నేనేమైనా తప్పు చేసినా? అంటే నేను తెలంగాణ పౌరుడిని కాదా? నేను ఇండియన్స్ కాదా? చెప్పండి సార్, నేను ఇండియన్స్ కాదా? తెలంగాణ పౌరుడిని కాదా? లేకపోతే వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించున్నాను నేను? 100 కోట్లు నా దగ్గర ఉన్నాయా? తిరుపతి రెడ్డికి నోటీస్ ఇస్తే ఆపేసారు తిరుపతి రెడ్డిది, నాకు నోటీస్ ఇస్తే పని చేయదని చెప్తున్నారు ఈ హైకోర్టుది. మరి తిరుపతి రెడ్డికి ఎట్లా పని చేసింది, నాకు ఎట్లా పని చేస్తలేదు సార్? తిరుపతి రెడ్డికి పని చేస్తుంది, నాకెందుకు పని చేస్తలేదు? ఒక కమిషనర్ ఉండి హోదాలు ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? నీకు కోర్టులో ఉంది కదా, కోర్టు నుంచి నాకు నోటీస్ పంపించాలి, నా లాయర్ ఉన్నాడు, ఆయన ఏదో కిందనో మీదనో పడి అరే బాబు ఇది వేస్తున్నా నేను అని చెప్పి నాకు చెప్తాడు, ఏదైనా ఒకటి మేము చూసుకుంటాం సార్. కోర్టులో ఉన్నా కానీ నీ తీసి కూలగొట్టి నేను పార్క్ చేస్తానంటుండు. మరి కోర్టులో ఉండి నువ్వు పార్క్ చేసిన తర్వాత నేను ఇంకేడు ఉండాలి సార్? తీసేసిన తర్వాత నేను ఏడు ఉండాలి? నువ్వు తీసేసిన తర్వాత నేను రోడ్డు మీద ఉండాలి ఏమంటు? నిన్ను ఎవడు కొనమన్నాడు రా చెరువులు అంటే? నువ్వు వచ్చి సంవత్సరం అయింది సార్, నేను కొని 15 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు వచ్చి సంవత్సరమే అయింది, నేను కొని 15 సంవత్సరాలు అయింది. నువ్వు చెప్పినావు 15 సంవత్సరాల గురించి నువ్వు వచ్చినావా? నువ్వు 15 సంవత్సరాల క్రితం మరే బాబు ఇది ల్యాండ్ చెరువులు కొనొద్దని చెప్పినావా? చెప్పలేవు కదా సార్. నువ్వు చెప్తారు. అధికారులను ఎప్పుడైనా మీరు కలవనికే ప్రయత్నం చేసిరా? హైడ్రా అధికారులను కానీ లేకుంటే ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులను కానీ కలిసే ప్రయత్నం చేసిరా? జిహెచ్ఎంసీ అధికారులను ప్రయత్నం చేయలేదు సార్. హైడ్రాకి వెళ్ళమని చెప్పారు చాలామంది ఆఫీసర్స్, వచ్చినట్లు భయభ్రాంతులను చేసినాను. నువ్వు హైడ్రా ఆఫీస్కి వెళ్తావా? ఇలా పోయినా సార్, డాక్యుమెంట్స్ ఇచ్చిన, నేను లోన్ తీసుకున్న పేపర్స్ ఇచ్చిన, డాక్యుమెంట్స్ ఇచ్చిన, లింక్స్ ఇచ్చిన, అన్ని ఇచ్చిన. అలా అంత కింద అసిస్టెంట్ ఉంటుంది కదా, వాళ్ళు తీసుకురు సార్. సార్ కలుస్తాడు కూర్చో అన్నాడు. ఒక్కరోజు పొద్దున 10:30కు పోయి 4:30కు వచ్చినాం సార్ ఇంటికి. సార్ కలవలే, రాలే సార్. నెక్స్ట్ డే రమ్మను, నెక్స్ట్ డే పోయినా, అలా రికార్డింగ్ ఉంది సార్ నా దగ్గర. నెక్స్ట్ డే పోయినా, నెక్స్ట్ డే కూర్చోబెట్టారు సార్. బయటికి వస్తాడు 1 గంటలో ఆగు వెయిట్ 4:30. ఇగో మా ఫ్రెండ్ నన్ను చూపించాను సార్. ఇద్దరం పోయి 10 రోజులు కంటిన్యూ తిరిగినాం సార్. కంటిన్యూ తిరిగితే కూడా ఒక ఆఫీసర్ నాకు కలవలేదు సార్, వచ్చి నాకు చెప్పలేదు. ఫైనల్గా మీరు హైడ్రా అధికారులకి ఏం చెప్తారు? అంటే మీరు కలవలేదు అంటారు కదా, ఇప్పుడు కలిస్తే ఒకవేళ ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నా సార్, మా ల్యాండ్ వదిలేసి మీరు ఏమైనా వేసుకోండి సార్, మీకు అడ్డం మేము రాము, మాకు అవసరం లేదు. మీరు మీ ల్యాండ్ని కింద చేస్తారా, మీరు ఏమైనా చేయండి, కానీ అది నా ల్యాండ్ రూపాయలు పెట్టుకున్నా కాబట్టి అడుక్కుంటున్నా, బతిమలాడుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. సీఎం సార్ కాళ్ళ మీద పడతా, కావాలంటే హైడ్రా ఆఫీసర్ కాళ్ళ మీద పడమంటే కూడా పడతా. ఎందుకంటే నా బతుకు ఆగమవుతుందంటే ఎవరు కాళ్ళ మీద పడడానికి రెడీ. నేను సావానికనే సిద్ధమైనప్పుడు కాళ్ళ మీద వాడు పెద్ద గొప్ప నా సార్ చెప్పు? నా ల్యాండ్ వదిలేసి మీరు ఏమైనా చేయండి సార్, నేను అడ్డం వస్తే అడగండి. నా ల్యాండ్ వదిలేసేయండి, నాకు అదే చాలు. అదే 1000 కోట్లు మీరు ఇచ్చినట్టు నాకు, ఇక అంతే సార్. ఇక